తన కాపు సామాజిక వర్గీయుల అభ్యున్నతి కోసం పరితపించి వారికి పెద్ద దిక్కుగా నిలిచిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గీయులు విషాదంలో మునిగిపోయారు. 73 ఏళ్ల ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. ఈ సాయంత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన నివాస గృహం వద్దే అంత్యక్రియలు జరుగుతాయి. ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, కాపు నాయకులతో పాటు సామాన్య కాపు సామాజిక వర్గీయులు కూడా భారీ సంఖ్యలో కిర్లంపూడికి తరలి వెళ్లారు. రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరైన ముద్రగడ పద్మనాభం 1953లో కిర్లంపూడిలో జన్మించి 24 ఏళ్ల వయసులోనే తన తండ్రి వీరరాఘవరావు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారిగా 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1994లో పద్మనాభం కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో జారీ చేసింది. పద్మనాభం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ముద్రగడ కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉద్యమకారులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులబెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశాడు. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా మాటకు కట్టుబడే వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన వైఖరి వల్ల కొన్నిసార్లు సామాజిక వర్గం పరంగా ప్రయోజనం పొందిన, మరికొన్నిసార్లు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని, అయినా ఆయన ఇచ్చిన మాటపై ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ముద్రగడ లాంటి నేతలు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు, కృషి మరువలేని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించేందుకు కిర్లంపూడి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ముద్రగడకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అతిథులకు ఎంతో ఆప్యాయంగా స్వయంగా వడ్డిస్తారని పంతం కొండలరావు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పంతం కొండలరావు తీవ్ర సంతాపాన్ని, విచారాన్ని ప్రకటించారు. ఆయన మృతి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సీసీసీ బీసీఎన్ యాజమాన్యం సంతాపం ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా మాటకు కట్టుబడే వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన వైఖరి వల్ల కొన్నిసార్లు సామాజిక వర్గం పరంగా ప్రయోజనం పొందిన, మరికొన్నిసార్లు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని, అయినా ఆయన ఇచ్చిన మాటపై ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ముద్రగడ లాంటి నేతలు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు, కృషి మరువలేని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించేందుకు కిర్లంపూడి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ముద్రగడకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అతిథులకు ఎంతో ఆప్యాయంగా స్వయంగా వడ్డిస్తారని పంతం కొండలరావు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పంతం కొండలరావు తీవ్ర సంతాపాన్ని, విచారాన్ని ప్రకటించారు. ఆయన మృతి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సీసీసీ బీసీఎన్ యాజమాన్యం సంతాపం ప్రకటించింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పివిఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. మాధవ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తిలో పద్మనాభం ముందు వరుసలో ఉంటారని సోము కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలు రాజకీయాల చరిత్రలో నిలిచిపోయాయన్నారు. పద్మనాభం బీజేపీలో చేరి ఉంటే పార్టీ రూపురేఖలు మారిపోయి ఉండేవని వ్యాఖ్యానించారు. పద్మనాభానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వమని కొనియాడారు. 50 నుంచి 100 పడకలకు పెంచిన రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న సాయంత్రం వర్చువల్గా ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంలో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు మంజూరైన నెలవారీ పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రి సుభాష్ అందజేసి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ఈఎస్ఐసి రీజనల్స్ డైరెక్టర్ ఎం రామారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరరావు, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ ప్రణవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొడిగించిన ఓటర్ల ప్రత్యేక విస్తృత సవరణను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం సర్ను ఈ నెల 24 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అందులో భాగంగా బిఎల్ఓలు ఇంటింటి సందర్శన కార్యక్రమం జూలై 24, 2026 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ముసాయిదా ఓటర్ జాబితాను జూలై 31న ప్రచురిస్తామని తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించబడతాయని, వాటి పరిష్కారం సెప్టెంబర్ 28 నాటికి పూర్తి చేసి అక్టోబర్ 3, 2026న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తున్నట్లు కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలోని 18,46,723 మంది ఓటర్లకు సంబంధించిన ఇన్యూమరేషన్ ఫారాలు 100% పంపిణీ పూర్తి కాగా 16,74,681 ఇన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేయడం ద్వారా 90.68% పూర్తయినట్లు తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ పనితీరును పరిశీలించిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యమని వెల్లడి. ఎవరు ఎన్ని అవాంతరాలు, కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆకువీడు రామమందిర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. పిచ్చి చేష్టలు మానుకోకపోతే రావణ్కు పట్టిన గతే మీకు పడుతుంది. మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజులపై ఎమ్మెల్యే నాయికర్ ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్న కలెక్టర్ నాగరాణి. డీలర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. దేశంలో ఉక్కు రంగం ఆధునీకరణ, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉక్కు శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో జరిగింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఉక్కు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లోని వీల్ అండ్ యాక్సిల్ మిల్, మీడియం స్ట్రక్చరల్ మిల్ తదితర ఉత్పత్తి విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియ,
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సామర్థ్యం పెంపు చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాంట్లో అమలవుతున్న ఆధునీకరణ కార్యక్రమాలు, ఉత్పత్తి సామర్థ్యంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్లాంట్ ఉద్యోగులతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేశ ఉక్కు రంగం ప్రస్తుత పరిస్థితి, SAIL పనితీరు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, సాంకేతిక ఆధునీకరణ, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ఆ లక్ష్య సాధనలో ఉక్కు రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు, హైస్పీడ్ రైలు మార్గాలు, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణంలో ఉక్కు రంగమే వెన్నెముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. జాతీయ ఉక్కు విధానం ప్రకారం 2030 నాటికి దేశీయ ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆకువీడిలో శ్రీరామ మందిర నిర్మాణానికి ఎవరు ఎన్ని అవాంతరాలు, కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దామిరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆలయ పునర్నిర్మాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రముఖ దళిత క్రైస్తవులు కోర్టుకు వెళ్లకముందే తాము ఆలయ పునాది పనులు పూర్తి చేశామని తెలిపారు. నిర్మాణానికి సకాలంలో అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇది అనధికారిక నిర్మాణం కాదని తెలిపారు. ఒక దేవాలయం ఉన్న స్థానంలోనే తిరిగి పునర్నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఏది ఏమైనా అనుకున్న సమయంలోపు ఆలయం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మతాన్ని, మా అభిమతాన్ని మరి సంఘటితం చేసుకొని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని ఇటువంటి చేష్టల ద్వారా మేము మరింత సంఘటితం అవటానికి దోహదపడుతుంది. శ్రీరామ భక్తులకు ఆ దేవాలయానికి విరాళం ఇచ్చిన 100 రూపాయల దగ్గర నుంచి విరాళం ఇచ్చిన 10,000 వరకు విరాళం ఇచ్చిన దాతలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఎటువంటి ఆలస్యం జరగకుండా దేవాలయ నిర్మాణం ఎవరెన్ని అవాంతరాలు కలిగించినా కూడా సమయం మనకి వేస్ట్ అవ్వకుండా దానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవటం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారంలో క్రేన్తో చకచక ఎరెక్షన్ చేసుకోవటమే మనకి మిగిలి ఉన్నది. అప్పటి వరకు అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఎవరైనా అటుగా వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఎవరిని అడిగినా చెప్తారు కమలానంద భారతి గారి ఆశ్రమం ఎక్కడ అని. దానికి పక్కనే 100 గజాల దూరంలో మన ఒక దత్త పీఠం వారి ఆశ్రమం కూడా అక్కడ ఒకటి ఉంది. సో అది ఒక దేవాలయం, చక్కటి ఆశ్రమాలు ఉన్న ఆ ప్రాంతాన్నే ఎంపిక చేసుకుని మన దేవాలయ నిర్మాణం అక్కడ మనం చేసుకోవటం జరుగుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించవచ్చు. శ్రీరాముని దయ వలన
ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఆటంకాలు మనం సిరివెన్నెల గారి పాటలో తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి అని చెప్పారు. అలాగే శ్రావణ్ కుమారులు మనపై, మన మతంపై విసిరిన ఈ రాళ్ళనే పునాదిగా చేసుకొని మరింత సంఘటితం అవుదాం. థ్యాంక్స్ శ్రావణ్ కుమార్ గారు, మాలో చక్కటి ఐక్యతకి దోహదపడినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అంబటి రాంబాబు పిచ్చి చేష్టలు మానుకోకపోతే రావణ్కు పట్టిన గతే పడుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజుల తీరుపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే పిచ్చివాగుడు వాగినందుకే ప్రజలు ఓట్లతో ఇంట్లో కూర్చోబెట్టారని, అయినా వీరికి బుద్ధి రాలేదన్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకుంటే అంబటి వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది పవన్ వల్లేనన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గత 20 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. అంటే ప్రత్యేకంగా ఎందుకంటే ప్రత్యేకంగా మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గ నాయకులతో కానీ ఈ రోజున ఏదైతే రావణ్ యూట్యూబర్ కానీ రావణ్ తోటి కానీ వీరు విమర్శించే తీరు అంటే వీళ్ళు రాజకీయ పరంగా ఏ రోజు విమర్శించరాలు, ఆ రోజు అంతే ఈ రోజు అంతే. మరి ఇప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ పేరు నాది చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాని, ఒక 12 సంవత్సరాల నీరజ్ అతని ఆరోగ్యం బాగోపోతే అక్కడ వరంగల్ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ రమ్మంటే కుటుంబ సభ్యులు పిలిస్తే వెళ్ళి అక్కడ అభిమానులు పిలిస్తే వెళ్ళి ఆ కుర్రను పలకరించిన తీరు అంటే దానిని కూడా వీళ్ళు ఎగతాళిగా అంటే మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గపు ఆలోచన. ఎందుకంటే వైఎస్ఆర్లకి దుర్మార్గపు ఆలోచనతో ఆ నాయకులు పనితీరు ఆ రకంగా ఉంది. అంటే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారు ముంబైలో ఆయన శస్త్రచికిత్స భుజాన్ని చేయించుకోవడం జరిగింది నిన్నటి రోజున. ఆ దేవుడి దేవుల ఆపరేషన్ కూడా 3.5 గంటలు అంతా బాగా జరిగింది. ఆయన కూడా ఐసీయూ నుంచి కూడా నిన్న ఐసీయూ నుంచి రావడం చూసాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. యావత్ జనసేన పార్టీ అభిమానులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారిని త్వరగా కోలుకోవాలని చెప్పి పూజలు కూడా చేసిన సందర్భం అంటే ఆయనకు ఉన్నటువంటి అభిమానులు చేస్తున్నారు. కానీ ఏదైతే అంబటి రాంబాబు అన్నాడు లోఫర్ ఎదవా అంటే ఎలాంటి దుర్మార్గుడు నాకు తెలిసిండే ఎక్కడ ఉండడేమో అనుకుంటున్నాను నేను. ఆ ఎదవ మాట్లాడుతున్నాడు వాడు, ఆడి నోటికి ఏం వచ్చిందో ఏం మాట్లాడతాడో కూడా తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. ఆల్రెడీ ఒకసారి జైల్లో ఉండి వచ్చాడు, వెళ్ళి జైల్లో ఉండి పప్పు కూడా తినొచ్చాడు వెళ్ళి. మరలా నోటుకు వచ్చినట్టు మాట్లాడు అంటే ఒక డిప్యూటీ సీఎం ఆపరేషన్ చేయించుకుంటే నీకు ఇష్టం లేకపోతే నిన్నేమన్నా మాకు సానుభూతి తెలియజేయమని చెప్పలేదు మేము మీకు. అంటే ఒక తోటి మానవుడిగా కూడా ఎవరన్నా సరే ఏదైనా జరిగితే మనం అబ్బా అమ్మ అని అనుకుంటాం మనం. అలాంటిది ఎక్కడ లేదు. దానికి కూడా ఎగతాలి, ఏదో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడంట. ఒరే ఎదవా, ఒరే అంబటి రాంబాబు, నీకే తెలియజేసేదాకా పిచ్చనాయాల. ఇవాళ కోట్లాది మంది అభిమానులు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా
యావత్ ప్రపంచంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పూజించే కోట్లాది జనం ఉన్నారు ఆయన కోసం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా గుడుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యమైన త్వరగా కోలుకుని ప్రజాజీవనంలోకి త్వరగా వచ్చి మరింత సేవలు అందించాలని ఆలోచనతో ఆయన అభిమానులు కానీ ప్రజలు కానీ కోరుకుంటుంటే నువ్వేంట్రా మాట్లాడేది, లోపరేదవా నువ్వు మాట్లాడేది? ఒక అభిమానిని పలకరించినా మీకు తప్పే. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ చేయించుకున్నా మీకు ఇదిగానే ఉంది. ఆయన కూడా మీకు తెలుసుకోవాలి, మీడియా సోదరులు కూడా ఆయన 2 భుజాలకు కూడా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది ఆయనకి ఎలక్షన్ నుంచి కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడైనా దాన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఆపరేషన్ ఎప్పటికప్పుడైనా చేయించుకోవట్లేదు. డాక్టర్ల యొక్క నిర్ణయంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితులు అది. మరి అలాంటి దాన్ని కూడా మీరు తప్పుపోబడుతుంటే ఇప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే చెల్లికి గౌరవం లేదు, చెల్లికి రావాల్సిన ఆస్తిని కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాక్కున్న సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు మీ చెల్లె మాట్లాడుతుంది కదా మీ గురించి, మీ ఎక్కడ ఇప్పుడు మేము మాట్లాడవలసిన లేదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లె మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గురించి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పండించే రైతులకు అవసరమైన యూరియా ఎరువు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా పరిధిలోని రైతులకు అవసరమైన ఎరువుల లభ్యత, వాటి సరఫరాకు సంబంధించి మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయడం జరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా 25,000 ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ అయిన ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జిల్లాకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విషయంపై రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎరువుల డీలర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది హోల్సేల్, రిటైల్ డీలర్ల లైసెన్సులు సస్పెండ్ చేశామన్నారు. అంతేకాక నిబంధనలు ఉల్లంఘించిన టాప్ 20 యూరియా లిస్టులో వచ్చిన డీలర్లపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వరి పంట ఖరీఫ్, రబీ కూడా అత్యధికంగా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఖరీఫ్కి 2,25,000 ఎకరాల్లో వరి సాగుకి మరియు 25,000 ఎకరాల్లో ఆల్రెడీ ఉన్న హార్టికల్చర్ ప్లాంటేషన్కి సరిపడా ఎరువులు, డిఏపి కాంప్లెక్స్ అన్ని కూడా సమృద్ధిగా కంటిన్యూస్ గా ఎంత అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అనేది మన ఫీల్డ్ స్టాఫ్ ద్వారా టైం టు టైం సమాచారం పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జిల్లాలో మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా 17,392 మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 3,322 మెట్రిక్ టన్స్ కొనుగోళ్లు జరిగినాయి. వీటిలో ఇంకా మన జిల్లాలో 10,055 మెట్రిక్ టన్స్ నిల్వ యూరియా అంతా కూడా అవైలబుల్ ఉంది జిల్లాలో. ఖరీఫ్ కి డిఏపి 1,530 మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 978 మెట్రిక్ టన్స్ అమ్మకాలు జరిగాయి. ఇంకా జిల్లాలో 2,722 మెట్రిక్ టన్స్ డిఏపి అవైలబిలిటీ ఉందన్నమాట. కాంప్లెక్స్ మనకి జిల్లాలో ఈ టైంకి ఖరీఫ్ కి 16,121 మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 2,792 మెట్రిక్ టన్స్ రైతులు కొనుగోలు చేసుకున్నారు. ఇంకా మన జిల్లాలో 16,163 మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్ అవైలబిలిటీ అనేది ఉంది. జిల్లాలో ఖరీఫ్ కాలానికి ఇతర ఎరువులు 8,626 మెట్రిక్ టన్స్ అవసరం అవ్వగా ఇప్పటికీ 896 మెట్రిక్ టన్స్ అమ్మకాలు జరిగాయి. ఇంకా జిల్లాలో 2,302 మెట్రిక్ టన్స్ అవైలబిలిటీ ఉంది. జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా మనం చూస్తున్నాము. రైతులు కూడా ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 4 సీజన్స్ లో కూడా మన జిల్లాలో రైతులకి వారికి అవసరమైనప్పుడు ఎరువులు, డిఏపి కాంప్లెక్స్ అన్ని కూడా అందించడానికి ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులు లేకుండా క్యూస్ లో నిలబడకుండా వాళ్ళకి అవసరమైన టైంకి మనం అందించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ వ్యవసాయ శాఖ అందరూ కూడా కృషి చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరగలేదు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు రైతులకి టచ్ లో ఉంటూ వారికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాగ్స్ వారీగా ఎంత స్టాక్స్ అవైలబిలిటీ ఉన్నాయనేది చెప్తూ ఉంటున్నాము.
నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది వ్యాపారులకి, హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారికి వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరిగింది. టాప్ 20 యూరియా లిస్ట్ లో వచ్చిన డీలర్స్ పైన కూడా కఠిన చర్యలు తీసుకుని వారికి ఫైన్స్ కూడా వేయడం జరిగింది. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేయడానికి బృందాలని ఏర్పాటు చేసాం. అన్ని చోట్ల బోర్డర్స్ లోను ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న ఈ డీలర్స్ దగ్గర కూడా మనం నిఘా పెట్టి ఎటువంటి డైవర్షన్స్ లేకుండా మనం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలన్నీ కూడా జిల్లా స్థాయిలో తీసుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా, రైతులకి, హార్టికల్చర్ రైతులకి, ప్యాడీ పండించే రైతులందరికీ కూడా జిల్లాలో యూరియా కొరత ఏ విధమైన కొరత లేదు. అవసరమైన స్టాక్స్ అంతా కూడా సరిపడా ఉన్నాయి నాకు తెలియజేయండి. అలాగే గత ఖరీఫ్ 2025 కాలంలో ఈ పంట చేయించుకున్న రైతులన్నీ కూడా ఈ యాప్ లో కోట్ అయ్యడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే యూరియా డిఏపి చేసుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడా ఈ పంటలో నమోదైన వాళ్ళందరికీ యూరియా డిఏపి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ రైతు వివరాలు ఆ యాప్ లో కనుక లేకపోతే సంబంధిత రైతు సేవా కేంద్రాలను నమోదు చేసుకుని వాళ్ళని కూడా తీసుకోవడానికి వీలుంది. కౌలు రైతులకు కూడా వారి సాగు వివరాలు నమోదు చేసుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 27,292 రైతులకు 74,717 యూరియా బస్తాలు మరియు 6,978 డిఏపి బస్తాలు అమ్మడం జరిగింది. లేకుండానే ఈయనే ఓటీపీ ఈయనకే వస్తుంది కౌలు రైతుకి. ఆ విధంగా వారు ఎరువులు అవి తీసుకోవడానికి వీలు. డిఏపి అనేది ఇక్కడ ఖరీఫ్ లో ఎవరు వాడరు. అసలు భారతదేశ పటంలో యూరియా యూటిలైజేషన్ లో మన జిల్లా అత్యధికంగా ఫ్లాగ్ అవుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో మనం గత కొన్ని సీజన్స్ గా రైతులందరికీ కూడా ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నాము. ఎక్కువ యూరియా వేయద్దు, ఎక్కువ యూరియా వేయడం వల్ల పంటకి నష్టం అవుతుంది కానీ లాభం కాదు అని చెప్పేసి చెప్పడం వల్ల యూటిలిటీ కూడా లాస్ట్ మనకి సీజన్ లో, రబీ సీజన్ లో ఇంచుమించు 20,000 బస్తాల వరకు కూడా యూటిలిటీ తగ్గించుకున్నారు రైతులు. ఎరువులు వేయకుండా పండించడం, ప్రకృతి సాగు వైపు కూడా రైతులు, నేచురల్ ఫార్మింగ్ వైపు కూడా చాలా మంది రైతులు మారడం జరిగింది. మన జిల్లా యూరియా విషయంలో టాప్ ఉంటుందండి. లాస్ట్ 3 సీజన్స్ నుంచి కూడా మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మొబైల్ యాప్, ఓటీపీ తదితర సాంకేతిక అంశాల వల్ల మీరు ఇప్పుడు 4 క్వశ్చన్స్ అడిగారు రైతులందరినీ కూడా. యూరియా పంపిణీ విషయం మీద ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే కావాలని ఎవరైనా డీలర్స్ కానీ అధికారులు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనే అంశాల మీద 4 క్వశ్చన్స్ చేశారు. అందులో మొదటి క్వశ్చన్ మొబైల్ యాప్, ఓటీపీ తదితర సాంకేతిక అంశాల వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా, ఎస్ నో అన్న విషయంలో మన దగ్గర కేవలం 14% మంది మాత్రమే ఇబ్బంది పడ్డామని చెప్పడం జరిగింది. ఇంకొక రెండో క్వశ్చన్, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మీకు యూరియా లభిస్తుందా అన్న దాని మీద 95.10 వారు బాగుంది అని చెప్పారు. అలాగే నిర్ణయించిన ధరకే అమ్ముతున్నారని చెప్పేసి. మూడో ప్రశ్న, యూరియా పంపిణీ విషయంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, డీలర్ల ప్రవర్తన, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా అన్నదానికి 96% బాగుంది అని చెప్పారు. నాలుగో ప్రశ్న, రైతులకు యూరియా ఇవ్వాలి అంటే దానితో పాటు అదనంగా ఏదైనా వేరే ఫెర్టిలైజర్ తీసుకుంటేనే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారా, దానికి <1% మాత్రమే ఎస్ అని చెప్పడం జరిగింది మన జిల్లాలో. ఈ విధంగా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ గ్యాదర్ చేసిన దాంట్లో మన జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మంచిగా. ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర కిట్లు ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని, విద్య జీవిత విజయానికి మూలాధారమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనెండ్రకొలను ఎంపీపీ 1 పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు, షూలు, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామాగ్రితో పాటు జనసేన నాయకుడు పచ్చాకుల వాసు సౌజన్యంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా అంటే ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఉపాధ్యాయులు పిల్లలను ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి, అందరినీ కూడా ప్రయోజనం చేయాలి అనే ఉద్దేశంతో ఎంతగానో కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన ఈ నిడమర్రు మండలంలో స్కూళ్ళన్నింటినీ పెదనెండ్రకొలను గ్రామంలో మనకి రావడం అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుతారు. అంటే
సొంత పిల్లల బోధన బోధన అంటే ఆటలతో పాటు విద్యను కూడా నేర్పించడం అంటే పిల్లలందరం కూడా దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకునే విధంగా అంటే మనకి ఏదైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఎక్కడా కూడా ఆటపాటలు కానీ ఏమీ లేకుండా ఈ రోజున వాళ్ళని ఒక కేసులో బంధించినట్టు వాళ్ళు జరుగుతామని ఈ రోజు అన్ని వసతులను కూడా ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు వీళ్ళందరూ కలిసి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి అంటే పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులు గతంలో చూస్తే ఉపాధ్యాయులు కూడా తక్కువ ఉండేవారు. వాళ్ళు ఎక్కడ ఆ గ్యాప్ లేకుండా విద్యార్థుల్ని ఒక మంచి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దేటట్టు ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా పిల్లలకి ఎలా ఉపయోగపడాలో అన్ని విధాలుగా కూడా ఎవరు కూడా స్కూల్ మానకూడదు, ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి రావాలనే ఉద్దేశంతో తల్లి భవనం ద్వారా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఎవరైతే దీన్ని లబ్ధిదారులున్నారో అందరికీ కూడా ఈ రోజున అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పూర్తిగా ఆయన పేరు మీద అలాగే పుస్తకాలు, అలాగే యూనిఫామ్స్, బెల్ట్, బ్యాగులు అన్ని రకాల వస్తువులను కూడా ఈరోజు ఇవ్వడం, అలాగే రొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడం, అలాగే మనకి ఈ రోజున గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా వాటిని అందించేటట్టు, అలాగే ఇంకా కూడా మన ఈ స్కూల్స్ని ఇంకా తీర్చిదిద్దేటట్టు, అలాగే విద్యలో అందరినీ చాలా బాగా తీర్చిదిద్దుతారు. అలాగే మన స్పోర్ట్స్లో కూడా మనం జిల్లా స్థాయిలో రాణించే విధంగా ఈ పిల్లలకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి విద్య అంత ముఖ్యమో అలాగే క్రీడలు కూడా అంతే ముఖ్యం, మనం దాన్ని కూడా వీళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు మనకి 18 రూపాయల నెంబర్ 1 స్కూల్లో అంటే అందరూ ఇక్కడి నుంచి ఫౌండేషన్ మనం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసి అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ గోల్స్ని కూడా రీచ్ అయ్యేటట్టు మనం అందరినీ కూడా వాళ్ళని మోడల్ చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళేటట్టు ఈ అందరినీ కూడా ఉపాధ్యాయులు అందరినీ కోరుకున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ గ్రామం నుంచి అనేక దాతల సహకారంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలని ముందుకు చేసేటట్టు ముందుకు తీసుకెళ్తాం. అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా ఏ అయితే మనకు అవసరం ఉంటే అన్నింటినీ కూడా ఇక్కడ మౌలిక వసతులనే కాదు ఏ అయినా సరే కల్పించడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాం, సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రైతులను బెదిరించి దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ప్రభుత్వం కారణంగా నష్టపోతున్న ప్రతి రైతు పక్షాన నిలబడి వైసీపీ న్యాయస్థానాల్లో పోరాడుతుందని సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నివాసంలో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అమరావతి రాజధానికి ల్యాండ్ పోలింగ్లో భూములు ఇవ్వలేదనే కోపంతోనే ప్రభుత్వం రైతుల పొలాలను ధ్వంసం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల్ని పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా బుల్డోజర్లతో పొలాల్ని పంటల్ని నాశనం చేసినటువంటి సంఘటన బహుశా రాష్ట్ర చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే పూలింగ్లో భూములు ఇవ్వలేదు. మీరు పూలింగ్లో భూములు ఇవ్వకపోతే మేము ఇదే చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చారు, యాక్ట్ను ప్రయోగించారు. కానీ ఏ స్టెప్ని కూడా కరెక్ట్గా ఆచరించుకోకుండా వాళ్ళని బుల్డోజ్ చేసి రైతాంగాన్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానితో పాటు రేట్ అసెస్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా 2,47,000 రూపాయలు 2,47,000 రూపాయలు ఎకరానికి పాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే
ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలకు కొన్నాడు ఈచ్ ఏకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టర్ పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టర్ పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లవ్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా? అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడి పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయకూడదా? ఏంటిది? అదేమంటే రాజధానికి వ్యతిరేకం. అంటే రాజధానికి వ్యతిరేకం అంటే మీరు రాజధానిలో మీ ఇష్టం వచ్చినట్టుగా రావణ కాక్ష చేస్తారా? రాజధానిని దౌర్జన్యాలు చేస్తారా? చట్ట ప్రకారం వెళ్తే ఎవడు కాదన్నాడు? పూలింగ్కి చోటు దగ్గర తీసుకున్నారు, పూలింగ్కి ఎవరి మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించేది కూడా సక్రమంగా ప్రయోగిస్తున్నారా? రేట్ అసెస్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నిస్తాం, చివరిదాకా ప్రశ్నిస్తాం, వారికి అండగా ఉంటాం. ఒక్క రైతు అయినా సరే. ఎంతమంది? ఆఫ్టర్ 11 మంది రైతులు, ఎంతో పొలాలు తెలిసాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ పనితీరును పరిశీలించిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యమని వెల్లడి. ఎవరు ఎన్ని అవాంతరాలు కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆకువీడు రామమందిర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. పిచ్చి చేష్టలు మానుకోకపోతే రావణ్కు పట్టిన గతే మీకు పడుతుంది. మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజులపై ఎమ్మెల్యే నాయకర్ ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్న కలెక్టర్ నాగరాణి. డీలర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.